ఈరోజు మనం మీల్ మేకర్ కర్రీ చేసుకుంటున్నాము. మీల్ మేకర్ అండి, కడిగి పెట్టాను. మీల్ మేకర్ కడిగాను. ఉల్లిగడ్డలు అండి, 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు, కారము, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ అండి. మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందామండి ఫ్రై మీల్ మేకర్. ఆయిల్ వేసుకుందాం. ఒక పావు వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. తర్వాత వేద్దాం కరివేపాకు. ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక పసుపు, కారం అన్నీ వేసుకున్నామండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చాక, కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేసింది కదండి, లైట్ గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాము. పసుపు వేసుకుందాం. ఫస్ట్ పసుపు, ఇందాక మనం కరివేపాకు పెట్టాం కదా, అది కూడా వేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం కూడా వేసుకుందాము. కారం వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ కలిపేసుకుందాము. ఇప్పుడు మనం మీల్ మేకర్ వేసేసుకుందామండి. మీల్ మేకర్ వేసేసుకుందాము. ఇవన్నీ వేసేసుకుందామండి. చూసారు కదా, మీల్ మేకర్ అంతా వేసేసుకున్నాము. ఒకసారి కలిపేసుకుందాము. మినీ మీల్ మేకర్ అండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పులావ్ కూడా చేయొచ్చండి. మినీ మీల్ మేకర్ తోటి మూత పెట్టుకుందాము. చూద్దామండి, మీల్ మేకర్ కలిపేసాం కదా, చూద్దాం ఇప్పుడు. అవ్వాలండి, ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. దింపే ముందు మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, మూత పెట్టుకుందాము. ఒక 2-3 మినిట్స్ అయితే అయిపోతుంది. చూద్దామండి, మన మీల్ మేకర్ కర్రీ చూసారు కదా, చుట్టూ ఆయిల్ వచ్చేసింది. మన మీల్ మేకర్ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాము. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, ఇది వేసేసుకుందాము. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. కొత్తిమీర వేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
అయిపోయిందండి మన మీల్ మేకర్ కర్రీ. చూసారు కదా ఎంత బాగుందో. మన మీల్ మేకర్ కర్రీ రెడీ అండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా వెరైటీ డిష్లు చేసి తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.